వెల్కమ్ టు PM7 వార్తలు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభమేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తుంది. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నానన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం మీకోసం. ఢిల్లీ మహాకుంభమేళా 2025లో తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఫోన్ లో మాట్లాడారు. సంఘటనపై ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహాకుంభమేళలో విషాదం, 15 మంది మృతి చెందినట్లుగా సమాచారం. మహాకుంభమేళలో తొక్కిసలాటపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఫోన్ లో మాట్లాడారు. గాయపడ్డ వారిని తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడ ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బారికేడ్లని ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా 2025లో తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఫోన్ కాల్ చేయటం గంట వ్యవధిలో ఇది రెండవసారి. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి యోగిని అడిగి తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా తొక్కిసలాటలో గాయపడ్డ వారిని ప్రయాగరాజ్ మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రి సెక్టార్ 2లో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మౌని అమావాస్య నాటి అమృత్ స్నాన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని నిరంజన అఖారా పరిషత్ చీఫ్ కైలాసనందగిరి మహారాజ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద స్నానాలను చేయటానికి రావద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. తమకు అందుబాటులో దగ్గర ఉన్న ఘాట్ల వద్ద స్నానం చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద గల ఇతర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మౌని అమావాస్యను పురస్కరించుకొని యోగా గురువు రామ్దేవ్ బాబా, బీజేపీ లోక్ సభ సభ్యురాలు హేమామాలిని అమృత్ స్నానాలను ఆచరించారు. ఉత్తరప్రదేశ్ మౌని అమావాస్యను పురస్కరించుకుని మహాకుంభమేళా త్రివేణి సంగమంలో అమృత్ స్నానాలను ఆచరించడానికి తరలి వస్తున్న లక్షలాది మంది భక్తులతో ప్రయాగరాజ్ కిక్కిరిసిపోయింది. సంగమం ఘాట్లన్నీ జలసంద్రంగా మారాయి. ఉత్తరప్రదేశ్ మౌని అమావాస్యను పురస్కరించుకుని మహాకుంభమేళా త్రివేణి సంగమంలో యథాతథంగా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున 6 గంటల వరకు 1.75 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాలో ఈ నెల 28వ తేదీ వరకు 19.94 కోట్ల మంది పుణ్య స్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ మహాకుంభమేళా తొక్కిసలాట పట్ల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటన కలిచివేసిందని పేర్కొన్నారు. ఢిల్లీ మహాకుంభమేళా తొక్కిసలాట పట్ల ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఢిల్లీ మహాకుంభమేళా తొక్కిసలాట పట్ల స్పందించిన రాహుల్ గాంధీ వీఐపీల అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్లే ఈ ఘటన సంభవించిందంటూ విమర్శలు. ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా తొక్కిసలాట పట్ల సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. గాయపడ్డ వారికి ఎయిర్ అంబులెన్స్ ద్వారా సమీప అత్యుత్తమ ఆసుపత్రులకు తరలించాలని, మెరుగైన వైద్య సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.